తర్వాత ఈ రామారావు గారిని బుక్ చేయటానికి చిన్న తమాషా జరిగింది. తాతమ్మ కళలో ఈవిడ్ని బుక్ చేయాలి రామారావు గారు. సో డివి నరసరాజు గారు రైట్. అప్పటికే బ్యానర్ ఉందా ఆమెకి, భానుమతి గారికి? అప్పటికి ఎప్పుడో రణి స్టూడియో ఎప్పుడో ఉంది. అప్పటికి చండీరాణి తెలుగు, తమిళం, హిందీలో చేసింది. దిలీప్ కుమార్ని డైరెక్ట్ చేసింది ఆవిడ. చండీరాణి హిందీ. అప్పటికే స్టూడియో ఓనరు, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్, సింగరు అన్నీ. సరే డివి నరసరాజు గారు వెళుతూ మరి ఆవిడ రెమ్యునరేషన్ అది. డివి నరసరాజు చాలా జెంట్లమన్, చాలా పెద్దరికంగా ఉండేవాడు. సో నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, బిఎన్ రెడ్డి గారు వీళ్ళందరితో సమకాలీనంగా ఉండేటటువంటి ఒక జెంట్లమన్ ఆయన.